అంతా బాగుంది. ఒక్కొక్కళ్ళ దగ్గర ఒక్కోలా ఉంటుంది. అంతా బాగుందన్న. జై రెబల్ స్టార్. నేను డయాడ్ ఫ్యాన్ అన్న ప్రభాస్కి. యో టాటా కూడా ఉంటుంది మనకి. స్టార్ రెబల్ స్టార్ పంచు కొడితే స్టార్ అయిపోవాలి అన్న. సార్ అన్న చాలా రోజుల తర్వాత బుజ్జిగాడు సినిమా తర్వాత నుంచి ఇప్పుడు మాకు లుక్ వేరే. సల్లారైనా ఇప్పుడు బాహుబలి అవి ఆ లుక్ కాకుండా ఇప్పుడు వించర్ లుక్ ఒకటి వచ్చేసాడు అన్న. అర్రర్ కాబట్టి ఉందన్న. అన్న ప్రభాస్ సార్ ఇంతవరకు కామెడీ సినిమా చేయలేదు. మారుతి సార్ మాత్రం కామెడీ సీన్ తీపిచ్చారు. చాలా అన్నది ఒక్కటి చాలు మాకు. ఈరోజు పండగ అన్న, ఒకటే ఈరోజు పండగ మనకి. మళ్ళీ మేము బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతున్నాం పక్కా 100%. ప్రతి ఒక్క సినిమా ఎవరెవరు ఏమనుకోరు ఏమో కానీ ఇప్పుడు మాత్రం రాజా సాబ్ది మొత్తం 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 కోట్లు కొడుతున్నాం అన్న. చెప్తున్నా కదన్న. మారుతి సార్ గారు ఫస్ట్ టైం ప్రభాస్ అన్నని అలా చూపించాడు. ఓకేనా అన్న? నేను ఇంకేం చెప్పానన్న. అసలు లిటరల్లీ గూస్ బంప్స్. ప్రతి ఒక్క బిట్ గూస్ బంప్స్. చాలా బాగుంటుంది డార్లింగ్. చాలా 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 బాగుంటుంది మూవీ చెప్తున్నాను. ఇది కంపల్సరీ ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడొచ్చు. ఏ సినిమా అయినా ఫ్యామిలీతో రావచ్చా రాకూడదని చాలా డౌట్స్ ఉంటాయి సినిమాలు తీస్తుంటే. బట్ ఈ జనరేషన్లో దిస్ ఇస్ ద నెంబర్ 1 మూవీ. ద వరల్డ్ వైడ్గా మారుతి అన్న ఇస్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అవుతాడు ఇందులో. కంపల్సరీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సక్సెస్ అంటే నా మారుతి అన్న. నేను చెప్తానన్నా, మీరే కాదు ప్రతి ఒక్కరు చూసి ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో కంపల్సరీ రావాలి, హైప్ చేయాలి మూవీని. టీజర్ ప్రతి ఒక్క కంటెంట్, ప్రతి ఒక్క పిచ్, ప్రతి ఒక్క మూవ్మెంట్, ప్రతి ఒక్క డైలాగ్, ప్రతి ఒక్క బీజియం, ఎవ్రీ మేట్ ఐ లైక్ ఇట్ అన్న. ఫస్ట్ వన్ ఆఫ్ ద మూవీ అంటే ఇది మూవీ సక్సెస్ పక్కన పెట్టినట్టయితే మారుతి అన్న బిగ్గెస్ట్ సక్సెస్. 20 years కష్టపడ్డాడు అన్న. సో 20 years నుంచి వన్ ఆఫ్ ద బిగ్ సక్సెస్. మనం ఫ్యాన్స్ అందరం కంపల్సరీ ఇస్తాం. సో లవ్ యూ డార్లింగ్, లవ్ యూ సో మచ్. మీరు అందరూ సక్సెస్, మీరు ఇలానే హైప్ చేస్తూ మా ప్రభాస్ అందరినీ అభిమానిస్తూ ఇలా ఉంటే చాలు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. జై రెబల్ స్టార్. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ అదైతే కనిపించింది. టీజర్కే ఇట్లుంటే ట్రైలర్ ఎలా ఉండబోతుంది అండ్ బిగ్ స్క్రీన్ పైన సినిమా ఎలా ఉండబోతుంది అనేది ప్రేక్షకుల అంచనాలకు వదిలేయచ్చు అనమాట. నెక్స్ట్ లెవెల్ టీజర్ కట్టుబోయా. అసలు ప్రభాస్ గారిని చాలామంది చాలా క్వశ్చన్స్ రేజ్ చేశారు స్టార్టింగ్లో. ప్రభాస్ అండ్ మారుతి కాంబినేషన్ అనగానే ఏంటి ఆయన హ్యాండిల్ చేయగలడా, ప్రభాస్ ఆరా ఏంటి, మారుతి గారి ఇదేంటి అంటూ ట్రోల్ చేశారు. కథలో దమ్ముండి డైరెక్టర్నే నమ్మే హీరో ఉంటే సినిమా ఎలా ఉండబోతుంది అనేది ఒక టీజర్ తోటి నోర్లు మూయించేశారు. నిజంగా ప్రభాస్ గారు ఫ్యాన్స్ చూస్తున్న వాళ్ళందరూ మారుతి గారు గుడి కట్టేస్తూ ఉంటున్నారంటేనే మీకు అర్థమైపోతుంది ఏ రేంజ్ ఆఫ్ టీజర్ కట్ చేశారు అని. అండ్ తమనన్న మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్. అసలు తమన్ గారు మ్యూజిక్ ఇస్తున్నారు అంటేనే సినిమా హైప్ వెళ్ళిపోతుంది. ఆయన బ్యాక్గ్రౌండ్ అదేం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ భయ. నిజంగాని ఆయన ఏం తక్కువ కొడతాడనే డౌట్ నాకు ఉంది. అది క్లియర్ చేసుకుంటా ఏదో ఒక రోజు. అండ్ December 5th థియేటర్లు పగిలిపోతున్నాయి, డౌటే లేదు. పూనకాలతోటి ప్రభాస్ గారి ఫ్యాన్స్ పూనకాలతోటి థియేటర్లు అదిరిపోతున్నాయి. అండ్ ఎవరైతే ట్రోల్స్ చేశారో వాళ్ళందరూ ముక్కు మీద ఈ రోజే వేలేసుకున్నారు. అండ్ ఫైనల్గా December 5th థియేటర్లో మాట్లాడడానికి ఎవరికో ఉండదు, ఓన్లీ అరుపులు తప్ప. ఆయన బాహుబలి కలెక్షన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని దాటి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ ఇంకోటి సెట్ చేయడానికి, ట్రేడ్ మార్క్ సెట్ చేయడానికి ప్రభాస్ గారు కమింగ్ విత్ రాజాసాబ్. కింగ్ సైజ్ బ్లాక్ బస్టర్ ఈజ్ ఆన్ ద వే. ఫుల్ మీల్స్ అన్న. ప్రభాస్ ఫ్యాన్స్ తమనైతే